ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో మంత్రి ఆనం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. గ్రామంలో 2,25,00,000 రూపాయలతో పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 14,000 ఉద్యోగాలు కల్పించామన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఒక రాజధానిలో పనిచేయలేము, 3 రాజధానులు అయితే బాగుంటుందని 3 ముక్కలు ఆటాడాడు మనతో. కర్నూలు అన్నాడు, అమరావతి అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. అక్కడైనా ఏమన్నా చేశాడా అంటే మహానుభావుడు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం సముద్ర తీరాన ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రభుత్వం డబ్బుతో. 700 కోట్లు పెడితే మన రాష్ట్రానికి ఒక సెక్రటరేట్, ఒక అసెంబ్లీ భవనం అన్నీ వస్తాయి. కానీ అవి చేయలే. విశాఖపట్నం సముద్ర తీరంలో ఆయన ఒక అధునాతనమైన భవనం